హాయ్ నమస్తే. హెల్దీ అండ్ టేస్టీ పాయ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామా. ముందుగా మటన్ బోన్స్ తీసుకొని సాల్ట్ పసుపు వేసి బాగా కడగాలి. వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా కూడా మనం కూడా కడుక్కుంటే స్మెల్ పోతుంది, టేస్టీ బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, జాజి పువ్వు, మిరియాలు, లవంగాలు వేసుకొని అవి కొంచెం వేడయ్యాక ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఆనియన్ వేస్తే సరిపోతుంది. కట్ చేసుకొని అవి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేటట్టు. అది పోగానే దాంట్లో బోన్స్ వేసుకొని మినిమం 20 మినిట్స్ 15 to 20 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఆ నీసు స్మెల్ అనేది పోతుంది. అలాగే బోన్ కూడా మంచి టేస్టీగా బాగుంటుంది. సో అలా వేగిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 1/2 కిలో బోన్స్ తీసుకున్నాను కనుక నేను 2 లీటర్ వాటర్ వేసుకున్నాను. సో మీకు నచ్చినంత వేసుకోండి. మాకైతే పుదీనా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కనుక నేను కొంచెం పుదీనా ఎక్కువ వేసుకున్నాను. మీరు కూడా పుదీనా, కొత్తిమీర 2 యూస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఏమైందంటే ఒక క్లిప్ మిస్ అయిందండి. సాల్ట్ తర్వాత కారం, పసుపు వేసే క్లిప్ మిస్ అయింది. సో సారీ. బట్ మీరు సాల్ట్ మీ రుచికి తగినంత, మీ టేస్ట్కి తగినంత వేసుకొని అలాగే క్లోజ్ చేసి 11 to 12 విజిల్స్ వచ్చేటంత వరకు పెట్టుకోండి. మనకి ఇంకా బోన్ మెత్తగా కావాలి అనుకుంటే 14 or 15 కూడా వేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ విజిల్స్ వస్తే బోన్ అంత బాగా మెల్ట్ అవుతుంది. అలా అని మరీ ఎక్కువ విజిల్స్ పెట్టుకోకండి. మినిమం 13 to 14 సరిపోతుంది. ఎందుకంటే ఆ బోన్ మెల్ట్ అయిందో లేదో మనకి తెలుస్తుంది కనుక. సో మీరు ముక్కల మెత్తదనాన్ని బట్టి విజిల్స్ కొంచెం అటు ఇటుగా సెట్ చేసుకోండి. అలాగే కుక్కర్ ఓపెన్ చేశాక విజిల్ తీసి కొంచెం గ్యాస్ మొత్తం పోయినాక కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. అలాగే టేస్ట్ చూసుకోండి. కొంచెం ఏమన్నా టేస్ట్లో మీకు డిఫరెన్స్ అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం గరం మసాలా వేసుకొని 5 మినిట్స్ కలుపుకొని కుక్ చేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఇంత ఈజీగా సింపుల్గా నాలా చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి. అలాగే టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.